ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఏ టెక్నాలజీని యూజ్ చేసి వీడియోస్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అండి. కేవలం మీకు ఒక వన్ లైన్ స్క్రిప్ట్ ఐడియా ఉన్నా మీరు ఫైనల్గా స్క్రిప్ట్ ఐడియాని జనరేట్ చేసేసుకుని ఒక స్టోరీని డెవలప్ చేసుకుని వీడియో అంతా కూడా ఒక ప్లాట్ అనేది మీకు ఏ టూల్ అయితే ఆఫర్ చేసేస్తుంది. మీకు మ్యూజిక్ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ ఇస్తుంది, డైరెక్ట్గా సీన్స్ ఇస్తుంది, రాయల్టీ ఫ్రీ సంబంధించిన వీడియో ఫుటేజెస్ ఇస్తుంది. దానికి సంబంధించిన అన్నీ కూడా మీకు ఒక రెఫరెన్స్ వీడియో కూడా ఫైనల్గా మీరు చూసుకోవచ్చు అంతా ఫ్రీగా. మరి ఏంటో ఏ టూల్, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు. జస్ట్ మీరు టెక్స్ట్తో మీ యూట్యూబ్ వీడియోస్ జనరేట్ చేసుకోవడానికి మనం యూజ్ చేయబోయే వెబ్సైట్ పేరు ఏంటంటే videogen.io. సో మీరు videogen.io అని టైప్ చేసిన తర్వాత మీ బ్రౌజర్లో ఎంటర్ చేయండి. దాని తర్వాత మీకు ఆప్షన్స్ ఏం కనిపిస్తాయంటే గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని కనిపిస్తుంది. సో దీన్ని మీరు గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ మీద ప్రెస్ చేయండి. ఆ తర్వాత మీరు అకౌంట్తో లాగిన్ అవ్వాలి. మీకు మెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఈ మూడు ఎంటర్ చేసిన తర్వాత మీరు సైన్ మీద ప్రెస్ చేస్తే మీకైతే అకౌంట్ జనరేట్ అవుతుంది. లేదంటే మీరు డైరెక్ట్గా గూగుల్ అకౌంట్ ఉంటే మీ జీమెయిల్ ఐడి ద్వారా కూడా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ హోమ్, మీడియా, ఏ ఆర్టిస్ట్, యూసేజ్, సపోర్ట్, అప్లికేషన్స్, ఏపీఐ అని, రైట్ సైడ్ మీకు జనరేట్ ఏ వీడియో, యాడ్ యువర్ బ్రాండ్ అని కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏఐతో వీడియో జనరేట్ చేయాలి కాబట్టి జనరేట్ ఏ వీడియో మీద ప్రెస్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ మనకి మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఏ ప్రాంప్ట్. సో ఇక్కడ ఏ ప్రాంప్ట్ అంటే అర్థం ఏంటంటే మనం ఏదైతే జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ ద్వారా మనకైతే వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. నేను మీకు ఈ వీడియోలో ప్రాంప్ట్ ద్వారానే వీడియో గురించి చెప్తాను. నెక్స్ట్ మీకు వెబ్సైట్ అనుకోండి, మీరు పలానా ఏదో ఒక రిఫరెన్స్ వెబ్సైట్ ఇచ్చి దాని ప్రకారంగా ఒక వీడియోని జనరేట్ చేయొచ్చు. ఇక మూడోది బ్లాంక్. ఈ బ్లాంక్ మీద మీరు కంటిన్యూ ప్రెస్ చేసి మీ స్క్రిప్ట్ ఇవ్వాలి. మీరు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగా అయితే వీడియో అయితే జనరేట్ అవుతుంది. బట్ ఇది మనం పూర్తిగా ఏతో జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఏని యూజ్ చేసుకుంటున్నాను. నేనైతే ఒక స్క్రిప్ట్ నేనైతే ఆల్రెడీ జనరేట్ చేసుకున్నాను. మీకు ఒకసారి ఆ ప్రాంప్ట్ ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఈ ప్రాంప్ట్ ఏంటంటే ఇన్ ఎ క్వైంటైన్ విలేజ్ ఎ మిస్టీరియస్ మిస్ట్ డిసెంట్స్ ఎవ్రీ నైట్ కన్సీలింగ్ సిన్స్టర్ విస్పర్స్ దట్ బీకాన్ ద క్యూరియస్ టు ఏ లాంగ్ ఫర్గటన్ గ్రేవ్యార్డ్ బట్ దోస్ హూ వెంచర్ ఇన్ నెవర్ రిటర్న్ దేర్ సౌల్స్ క్లెయిమ్డ్ బై ద షాడోస్ దట్ లుక్ ఇన్ విత్ ఇన్. ఇది ఒక ప్రాంప్ట్. సో ఇక్కడ ఈ ప్రాంప్ట్ అర్థం ఏంటంటే ఒక సమాధుల దెబ్బ నుంచి రాత్రి మాటలో ఒక వింత వింత సౌండ్లు వస్తున్నాయి. అది ఒక స్టోరీ ప్లాట్ అనమాట. ఒక మిస్టరీ సంబంధించిన స్టోరీ నేను ఇన్పుట్ కింద ఇస్తున్నాను. సో దీని ప్రకారంగా ఇది స్టోరీని బిల్డ్ చేస్తుంది. ఓకే, సో నేను ఓకే అనుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ రైటింగ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎంగేజింగ్గా ఉండాలా, ప్రొఫెషనల్గా, క్యాజువల్గా, ఇలాగ ఇన్ఫర్మేటివ్గా, మనది ఎంగేజింగ్గా ఉండాలి కాబట్టి ఎంగేజింగ్గా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనం జనరేట్ స్క్రిప్ట్ మీద ప్రెస్ చేయాలి. ఇప్పుడైతే మనకి స్క్రిప్ట్ అయితే జనరేట్ అయిపోయింది. నెక్స్ట్ మనం సీన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ స్క్రిప్ట్ ఓకే, నాకు ఈ స్క్రిప్ట్ బాగానే ఉందనుకుంటే మన సీన్స్లోకి వెళ్ళి ఆ సీన్స్ స్విచ్ సీన్స్ ఎవ్రీ 5 to 15 words, స్విచ్ సీన్స్ ఎవ్రీ 10 to 20 words. అంటే మీకు మన సీన్ అనేది ఎన్ని వర్డ్స్ తర్వాత స్విచ్ అవ్వాలి, మనకి మీడియంగా ఉంటే సరిపోద్ది అనుకుంటే మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సీన్ పేస్, మనం ఏదైతే సీన్ పేస్ అని చెప్తున్నామో ఆ ఫాస్టా లేకపోతే మీడియమ్మా లేకపోతే స్లో అని సెలెక్ట్ చేసుకోవాలి. సో వన్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సేవ్ టు క్లౌడ్ అని చూపించేస్తుంది. సో ఓకే అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం మ్యూజిక్లోకి వెళ్తాం. ఇక్కడ మ్యూజిక్లో బై డిఫాల్ట్గా రాయల్టీ ఫ్రీ మ్యూజిక్స్ చాలా ఉంటాయి. మనకి నచ్చిన రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ అయితే వితౌట్ ఎనీ ఆడియో లేకుండానే నేనైతే జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు మెయిన్గా ఆ ఇన్పుట్ ఎలా ఉందో తెలుసుకుందాం అని చెప్పి. సో మ్యూజిక్ మీకు నచ్చిన రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి వాయిస్. ఇక్కడ మనకి నెరేట్ చేయాలి కదా, ఇప్పుడు మనం ఇచ్చిన స్క్రిప్ట్ని నెరేషన్ చేయాలి అవసరం ఉంటుంది కాబట్టి ఆ నెరేషన్ ఎవరిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మన స్టాండర్డ్ ఎవరైతే ఉన్నారో ఒకసారి విందాం. Welcome to the future of video. Videogen makes it easy for anyone to start. సో ఇది బెల్లా వాయిస్, ఫీమేల్ వాయిస్ ఇది. Welcome to the future of video. Videogen makes it easy for anyone. సో నేనైతే బెల్లా వాయిస్తోనే నేను ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాను. సో నేను బెల్లా వాయిస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో వన్స్ మీరు ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ టు క్లౌడ్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఫైనల్గా క్యాప్షన్స్ ఏంటంటే మన వీడియోకి కింద క్యాప్షన్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా ఇప్పుడు ఏ టైప్లో మీకు క్యాప్షన్ కావాలో ఆ ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మన యూట్యూబర్ కాబట్టి యూట్యూబర్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, మన అన్నీ ఓకే అనుకున్న తర్వాత మరి కావాలంటే ఒకసారి
జనరేట్ అనే ఆప్షన్ డైరెక్ట్ ఇక్కడ ప్రెస్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ కూడా ప్రెస్ చేయొచ్చు. ఇందాక చూపించినట్టుగా ఇక్కడ నేను డైరెక్ట్గా ఇక్కడ ప్రెస్ చేశాను కాబట్టి ఈ బటన్ మీద మనకి వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. చూసారా, సెకండ్స్లో మనం అనుకున్న కేవలం స్క్రిప్ట్ ఇవ్వడం ద్వారా వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఒకసారి మనం ఆ వీడియో ఒకసారి విందాం. Night, as the sun dips below the horizon, a thick mist descends upon the quaint village. The mist is not like any other, for it carries with it a sense of foreboding, a whisper of danger that sends shivers down the spines of the villagers. In the heart of the village lies a long-forgotten graveyard, hidden from view by overgrown trees and crumbling stone walls. సో మీరు గమనిస్తే నిజంగా రియలిస్టిక్గా ఒక ప్రొఫెషనల్ వీడియో చేసినట్టుగా మనకి ఫుటేజెస్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఒక 1.5 minute వీడియో, 1 minute 12 seconds వీడియో వచ్చేసింది. మీరు కావాలంటే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు పలానా ఫుటేజ్ నచ్చలేదు అనుకోండి, ఆ పలానా ఫుటేజ్ మీదకి వెళ్ళి ఇక్కడ రీజనరేట్ మీద ప్రెస్ చేస్తే ఆ ఫుటేజ్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది, ఆ పర్టికులర్ ఫుటేజ్. లేదు మీరే అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ మీదకి వెళ్ళి మీరు వీడియోని అప్లోడ్ చేయవచ్చు. బట్ ఇది ప్రో ఆప్షన్లో ఉంది, మీరు అప్లోడ్ చేయలేరు. లేదంటే మీరు చేంజ్ మీడియా, ఈ చేంజ్ మీడియాలోకి వెళ్తే స్టాక్ ఫుటేజెస్లో మీకు పలానా ఫుటేజ్ని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ సెర్చ్ చేయవచ్చు. మనకి నచ్చిన మన కంటెంట్ ప్రకారంగా చాలా ఫుటేజెస్ వస్తాయి. మీరు పలానాది ఏదైతే ఫుటేజ్ని సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ ఫుటేజ్ మారిపోతుంది అనమాట. సో ఇలా కూడా మనం ఫుటేజెస్ని మార్చుకోవచ్చు. సో ఫైనల్గా మనం వీడియో ఓకే అనుకుంటే ఇక్కడ వీడియో అయితే డౌన్లోడ్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడైతే మనకు ఒక ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయడానికైతే దీనికి డబ్బులు అయితే పే చేయాల్సి వస్తుంది. సో మనకి ఇన్ కేస్ పర్లేదు నేను కాంప్రమైజ్ అవుతాను అనుకుంటే ప్లే చేసుకుంటూనే ఇక్కడ స్క్రీన్ రికార్డ్ పెట్టుకుని అయితే వీడియోని అయితే మనం స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. అంత క్వాలిటీ అయితే మనకు అవుట్పుట్ రాకపోవచ్చు, బట్ ఫ్రీగా మనం టెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం మనకి ఈ వచ్చిన జనరేషన్ ఏదైతే వీడియో ఉంటుందో దాన్ని మన స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసుకుని అయితే ఆ వీడియోని ఒక అవుట్పుట్ కింద అయితే చేసుకోవచ్చు. బట్ వీళ్ళు బేసిక్ ప్లాన్ కూడా స్టార్ట్ అవుతుంది, $29తో వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అంటే మనకి దాదాపు ఒక 2,400 రూపాయలు అయితే మనకు ఖర్చు అవుతుంది. ఇందులో వీళ్ళు ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటంటే 1000 క్యారెక్టర్స్ వరకు మన టెక్స్ట్ టు స్పీచ్ జనరేట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ టు స్పీచ్ ఆడియో అవుట్పుట్ వస్తుంది, 4K డౌన్లోడ్స్ ఇస్తున్నారు, 5 GB వరకు స్టోరేజ్ అయితే అప్లోడ్ చేసుకోమని ఇస్తున్నారు. దాని తర్వాత మనకి ఇంకా ఎక్కువ 2 hours కాదు, నాకు 6 hours వరకు కావాలనుకుంటే దీని వరకు వెళ్ళాలి. ఫస్ట్ అయితే మీరు ఒకసారి ఈ వీడియో బై డిఫాల్ట్ గా జనరేట్ చేసింది మీకు ఎంత ఆడియో అవుట్పుట్ వస్తుందో చెక్ చేసుకోండి. ఓకే నేను సాటిస్ఫై అవుతా అనుకుంటే అప్పుడు మీకు ఆ మనీ ఓకే అనుకుంటే కనుక ప్రొసీడ్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా అయితే చాలా ఫాస్ట్గా అయితే వీడియోస్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఇక్కడ జనరేట్ అవుతున్న వీడియోస్ అన్ని కూడా మనకి వాటర్ మార్క్ ఫ్రీగా, అలానే మనకి ఆడియోస్ కూడా మనకి యూట్యూబ్లో యూజ్ చేసుకునే విధంగా వీళ్ళు వితౌట్ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది మీరు వీడియోస్ని జనరేట్ చేయడానికి ట్రై చేద్దాం అనుకుంటే కనుక వీడియోజన్ IO అనే ఒక టూల్ని ట్రై చేయండి. లేటెస్ట్ AI టూల్స్ కంటెంట్ కోసం AI టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.